వెనుకబడిన జిల్లాల్లో భారీగా అభివృద్ధి పనులు. కాగజ్ నగర్ హైవేని జాతికి అంకితమిచ్చిన కేంద్ర మంత్రి గడ్కరీ. ఐక్యరాజ్య సమితిలో నేడు భారత్ పాక్ పంచాయతీ పహల్గాంపై వాదనలు వినిపించనున్న ఇరు దేశాలు. కార్మికుల సమస్యలపై చర్చించేందుకు సిద్ధం. సమ్మె చేయొద్దునన్న మంత్రి పొన్నం ప్రభాకర్. హిందువులు కుటుంబ నియంత్రణ పాటించొద్దు, వీలైనంత ఎక్కువ మంది పిల్లలను కనాలన్న రాకేష్ రెడ్డి. నటి జత్వానీ కేసులో ఇద్దరు ఐపీఎస్లకు నోటీసులు. కాంతి రాఠా, టాటా విశాల్ గున్నీకి సమన్లు జారీ. టీడీపీ మహానాడు షెడ్యూల్ ఫిక్స్. ఈ నెల 27 నుంచి 29 వరకు వేడుక. కవిత విదేశీ పర్యటనకు గ్రీన్ సిగ్నల్. ఈ నెల 16న అమెరికాకు వెళ్లే ఛాన్స్. మిస్ వరల్డ్ పోటీలకు ముస్తాబైన హైదరాబాద్. గచ్చిబౌలి స్టేడియంలో కర్టన్ రైజర్ ప్రోగ్రాం. సిక్కులపై 1984 దాడులు మా తప్పిదమే, కాంగ్రెస్ తప్పిదాలకు బాధ్యత వహిస్తారన్న రాహుల్ గాంధీ. ఓఆర్ఎస్ పేరిట విచ్చలవిడిగా అమ్మకాలు. డబ్ల్యూహెచ్ఓ సూచించినవే వాడాలంటున్న నిపుణులు. రోగాలతో పురుషుల్లోనే ఎక్కువ మరణాలు. మహిళల పరిస్థితి కాస్త మెరుగని అధ్యయనంలో వెల్లడి. అసెంబ్లీలో ప్రశ్నలు అడగకుండా ఉండడానికి లంచం. ఏసీబీకి చిక్కిన రాజస్థాన్ ఎమ్మెల్యే. జమ్మూ కాశ్మీర్లో హై అలర్ట్. శ్రీనగర్, జమ్మూలోని జైళ్ల వద్ద భద్రత పెంపు. మన మార్కెట్లోకి వచ్చేందుకు పాక్ అడ్డదారులు. ఇతర దేశాల నుంచి భారత్లోకి పంపించాలని వ్యూహాలు. భారత్ ప్రతీకార చర్యలతో దాయాది ఉక్కిరిబిక్కిరి. ఏం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటున్న పాక్. పహల్గా మృతుడి భార్యపై ట్రోలింగ్. ఖండించిన జాతీయ మహిళా కమిషన్. దక్షిణ కాశ్మీర్ అడవుల్లోనే పహల్గాం ఉగ్రవాదులు. ముమ్మరంగా గాలింపు, 3D మ్యాపింగ్ చేసిన ఎన్ఐఏ. సరిహద్దుల్లో పాకిస్తాన్ కవ్వింపు చర్యలు. ఎల్ఓసీ వద్ద బలగాల సంఖ్యను పెంచిన భారత్. ఉగ్రవాదులకు సహాయం చేసి నదిలో దూకిన వ్యక్తి. అహ్మద్ మాగ్రే కోసం గాలిస్తున్న అధికారులు. డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం. విదేశీ సినిమాలపై 100% సుంకాలు. స్టేజ్ పై హుషారుగా స్టెప్పులేసిన సమంత. తీవ్ర భావోద్వేగానికి గురైన స్టార్ హీరోయిన్. లాభాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు. 300 పాయింట్ల లాభంలో సెన్సెక్స్.